మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు లక్ష్మీదేనిపల్లి గ్రామంలో రాములవారు శివాలయం అదేవిధంగా హనుమన్ల గుడి కట్టడం జరుగుతుంది. ఒకసారి ఆ గుడిని కూడా మనం చూడవచ్చు. ఈరోజు ఈ గ్రామంలో గోపాల్ అనే వ్యక్తి ఇక్కడ శివాలయము హనుమాన్ గుళ్ళు రెండు కడుతున్నటువంటి సందర్భంలో ముందుకొచ్చి నేను రామాలయాన్ని నేను కట్టడం జరుగుతుంది, కంప్లీట్ దాన్ని ఎంత ఖర్చైనా పర్వాలేదు నేను కంప్లీట్ చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం జరిగింది. ఒకసారి గోపాల్ గారితో మనం మాట్లాడాలని మీరందరూ కూడా వీక్షించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అన్న బాగా నమస్కారం. నమస్కారం. ఎట్లా అంటే వాస్తవానికి మనం అందరం కూడా గ్రామంలో కూర్చొని మాట్లాడుకోవడం జరిగినప్పుడు ఇక్కడ హనుమన్ల గుడి దాదాపు 18 సంవత్సరాల నుంచి ఇక్కడ గుడి లేని ఊరు ఏదైతే ఉందంటే లక్ష్మీదేనిపల్లి గ్రామం అనేది చాలా అందరికీ తెలిసినటువంటి విషయం. అయితే ఈ 18 సంవత్సరాల కాలం పాటు ఈ సంవత్సరం మనకు బలం వచ్చింది. హనుమన్ల గుడి పూర్తవుతూ ఉన్నది. గ్రామస్తులందరూ కూర్చోబెట్టుకుంటే శివాలయం కూడా కంప్లీట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది. తలా ఒక చందా వేసుకొని ముందుకు రావడం జరిగింది. నీ ఒక్కడికి అసలు ఏమనిపించింది అంటే గ్రామంలో ఒక గుడి మొత్తం రామాలయం గుడి మొత్తం నేను కంప్లీట్ చేయాలనే ఆలోచన నీకు ఎట్లా వచ్చింది, ఎట్లా సాధ్యమైంది? అంటే ఇంతకుముందు నేనేం చేసిన అంటే అందబాబుని నిలబడ్డప్పుడు గయస్తమం ఇప్పిస్తా అని చెప్పేసి నాకు మాట ఇచ్చినండి. ఓకే, మాట ఇస్తే సరే ఆయన ఇప్పియకున్నా ఇప్పిస్తా అని చెప్పేసి నేను ఊర్లో పబ్లిక్లో ప్రతి ఒక్కరికి చెప్పిన. ఓకే, చెప్పిన తర్వాత ఏమైందంటే మొన్న అన్నగారిని అడిగితే ఇప్పుడు నాతో అయ్యేటట్లేదంటని చెప్పేసి అన్నాడంట. నేను ఒక 4 రోజుల టైం ఇవ్వండి, వేరే నేను ఆల్టర్నేట్ చూస్తా అంటని చెప్పేసి నేను అడిగిన. ఓకే, అడిగిన తర్వాత ఇక అంత లోపలనే పెద్ద మనుషులందరూ మన రవిపంతుల దగ్గరకు పోయి ఇసుక కోసం పోయి అది కూడా అడిగిర్రు. ఓకే, అడిగితే పంతులు ఏమన్నాడంటే సరే గయస్తమం ఇప్పిస్తలే అంటని చెప్పేసి మన ఊరు పెద్ద మనుషులతో కూడా చెప్పినట. ఓకే, సరే నాకు 4 రోజుల టైం ఇవ్వకపోయారు కదంట. నేను కూడా కొంత బెంగపడ్డా, ఎందుకంటే నా ఆలోచన చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నందుకు ఇక సరే నాకు ప్రత్యామ్నాయం ఏమన్నా అవకాశం వస్తుందేమో, ఇక దేవునికి ఏమన్నా చేయాలి, మనం పుట్టి ఏదో ఒకటి చేయాలి కదా, భగవంతుడికి కూడా దేవుడు మనకేమి ఇచ్చిన అనేది కాకుండా దేవునికి మనమేమి ఇచ్చినాం అనేది కూడా ఆలోచన చేయాలని చెప్పేసి మా అధ్యక్షుల వారు ప్రశాంత్ రామాలయం నిర్మిద్దామని మెసేజ్ పెట్టిండు. ఓకే, అందుట్లో నేను కూడా పాత్ర పోషించాలని చెప్పేసి నా ఆలోచన చిన్నగా ఉన్నప్పటి నుంచి చేసిన ఆలోచన, మా అధ్యక్షుల వారు చెప్పిన ఆలోచన సమానమయంగానే ఉన్నది. కాబట్టి ఫస్ట్ నాకేమడిగిందంటే విగ్రహాలు ఇప్పి బావ, మరి ఇంతకుముందు నువ్వు గయస్తంభం విషయంలో మైనస్ అయినావు కదా అని చెప్పేసి అడిగిండు. ఓకే, సరే అని చెప్పేసి నేను ఓకే అని చెప్పిన. మేము అట్లే ఆలగడ్డ పోయినాము. ఆలగడ్డ అందరం పోయి మాట్లాడిన తర్వాత నాకు ఇంత చేస్తున్నాం కదా భగవంతుని కోసం, ఆయనతో పూర్తి చేస్తే గుడి కూడా మొత్తం నిర్మిస్తే మనకు కూడా మనం ఒక దేవునికి సేవ చేసిన వాళ్ళం అవుతాం కదా అంటే నేను అనుకున్నా. అందుకే నిర్మిస్తున్నాను. ఎంత ఖర్చు వస్తుంది మొత్తం కంప్లీట్ కావడానికి? ఇంకా ఎంతనన్నా రాని 3 రాని 4 రాని చేయాలి, ఇంకా ఎక్కువైనా కానీ చేస్తా. మొత్తం కంప్లీట్ చేసే వరకు పూర్తి బాధ్యత అని చెప్పేసి. ఏం చేస్తారు అసలు మీరు? నేను వ్యవసాయం చేసుకుంటూ ఈరోజు గుడి నిర్మాణం కోసం కంప్లీట్గా 5 లక్షలైనా 4 లక్షలైనా ఎంతైనా కంప్లీట్ చేస్తా మీరు సిద్ధంగా ఉన్నారు. అంటే పెద్ద గుడి కాదు మనకు, అది 7/9 ఫీట్స్ ఉన్నది. అది ఓకే, మనకు ప్లేస్ కూడా లేదు. ఓకే, కాబట్టి ఇక మనకు కూడా కొంచెం తక్కువనే ఖర్చు వస్తున్నది, పెద్ద ఖర్చు ఏం కాదు. మనం కష్టపడే దాంట్లో కొంచెం అది కూడా గుడిని నిర్మించాలి కూడా స్వాగతిస్తున్నాం. ఇట్లాగా ప్రతి ఒక్కరు కూడా హిందూ సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి మన సాంప్రదాయాల్ని మన ఆలోచన విధానాన్ని అన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడం కోసం పనిచేస్తారని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు.